మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయాన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన దినమంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి ఇదన ఉదయకాలమంతా మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి ఈ సాయంకాల సమయం ముందు వాక్యం అందించిన ఎండగా నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, క్రిస్మస్ దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2-4 వచనాలు ధ్యానం చేసుకున్నాము. క్రిస్మస్ దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2-4 వచనములు ఈ విధంగా రాయబడినవి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీలలో కూడి తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. భక్తులైన ప్రవక్త అయిన మీకా ద్వారా పలుకబడిన మాటలు. అంటే దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు మీకాకు ఆ దర్శనాన్ని, అంటే ప్రభు యొక్క జన్మను గురించి, రాబోయే రక్షకుని గురించి, రక్షకుని యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేస్తున్నాడు. ఈ మీకా ఎవరు? యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొర్తీహీయుడైన అమీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే ఇక్కడ దేవుడు తన వాక్కును తెలియజేస్తున్నప్పుడు ఆ వాక్కు ఎలాగెళ్తుంది? సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోతున్నాడు. దేవుడు సాక్ష్యము పలకబోతున్నాడు. అంటే ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే ఆ రక్షణ కొరకు కనిపెడతారో అట్టి వారికి రక్షకుడు ఉద్భవిస్తాడు. కాబట్టి ఇక్కడ మీకా ద్వారా పలుకబడిన మాట ఏంటి అని అంటున్నాడు? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను అంటున్నాడు. అంటే ఈ స్వల్ప గ్రామానికి తండ్రి అయిన దేవుడిచ్చిన ప్రాధాన్యత ఎంత ఉన్నతమైనదో చెప్తూ, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు అంటున్నాడు. అంటే దేవుని ప్రజలను పరలోక రాజ్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన, వాక్య సంబంధమైన, విశ్వాస సంబంధమైన క్రీస్తు రాజ్యములో మనం నిలవడానికి కావలసిన సిద్ధపాటు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తెలియజేస్తూ, నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచున్నాడు అంటున్నాడు. అంటే ఆది నుండి ఆయన కలుగు చేసిన సమస్తము ఎలాగైతే ఉన్నావో ఆ విధంగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడంట? బెత్లెహేము ఎఫ్రాతాలోని యూదావారి కుటుంబంలోని స్వల్ప గ్రామమైన అనే మాటను మాకపోతూ ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటులో భాగంగా
దేవుడి విషయాలను మీకా ద్వారా గుర్తు చేసి చెప్తూ ఆయన అంటాడు, కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును అంటున్నాడు. అంటే ప్రభు యొక్క జన్మను గురించి, ఈ లోకంలోనికి ప్రభువు కన్యమర్గాన గర్భాన పుట్టబోతున్న సందర్భంలో ఆయన ఏ విధంగా ఆత్మపూర్ణుడై, అనగా పరిశుద్ధాత్మ చేత గర్భము ధరింపబడిన మరియా తాను ప్రసవించు దినాలు, ఆమె కనబోయే దినాలు, ఇవన్నీ కూడా దేవుడు అక్కడ మీకా ద్వారా గుర్తు చేసి అన్నాడు. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును అంటూ, అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురంట. ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించి తన యొద్దకు నడిపించును. అన్య జనాంగమైన మనల్ని దేవుడు తన ప్రజగా, తన జనాంగంగా, ఇశ్రాయేలీలుగా ఆయన చేసుకోబోతున్నాడు అనే విషయాన్ని వాక్యము మీకా ద్వారా తెలియజేస్తూ, ఆయన నిలిచి యెహోవా బలము పొంది, ఎవరు? పుట్టబోతున్న కుమారుడైన యేసు ప్రభువారు తండ్రి యొక్క బలాన్ని, తండ్రి యొక్క శక్తిని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఆలోచనను నెరవేరుస్తారు. కాబట్టి ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును అంటున్నాడు. అంటే దేవుని ప్రజలైన మనలందరినీ ఆయన ప్రేమించి, కాచి, కాపాడి తిరిగి మనలను తన రాజ్యానికి చేర్చుకోబోతున్నారు. కాబట్టి మీకా ద్వారా ప్రవచించబడిన ఈ యొక్క ప్రవచనంలో, వాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అంటే నిలిచి యెహోవా బలము పొంది అన్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోని ఏకత్వాన్ని కలిగిన కుమారుడైన క్రీస్తువారు ఆయన తన బలము కాదు, తన శక్తి కాదు, తండ్రి చిత్తాన్ని జరిగించుటకు ఈ లోకానికి రాబోతున్న లోకరక్షకుడు. కాబట్టి ఆయనను కూర్చుంటున్నాడు, తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తమ మందను మేపును అన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నిరీక్షణ ఉంచుతారో, వారందరూ దేవుని బిడ్డలుగా తీర్చబడతారు, వారు రక్షణలో కొనసాగుతారు, ప్రభుతో పరమునకు చేర్చబడతారు. కాబట్టి అక్కడ అంటున్నాడు, కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతము వరకు ప్రబలుడగును అంటున్నాడు. కాబట్టి అంతము వరకు, ఆది అంతము, అల్ఫయు ఒమేగా అయిన దేవుడు తాను కలుగు చేసిన సమస్తాన్ని తన కుమారునికి అప్పజెప్పి, తన కుమారుని ద్వారా రక్షణనిచ్చి, పాప మరణంలో ఉన్న మానవుడిని, ఆది తల్లిదండ్రుల ద్వారా వచ్చిన పాపాన్ని, శాపాన్ని తొలగించి, తన కుమారుని ద్వారా రక్తము చేత విమోచించి, రక్షణనిచ్చి, నిత్య జీవాన్నిచ్చి, మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచి తండ్రి యొద్దకు చేర్చి, తండ్రి యొద్ద నుండి తిరిగి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువు తిరిగి రాబోతున్నప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి కావలసిన ఆ యొక్క సిద్ధపాటు, మహిమ మేఘం మీదకి కొనుక్కోవడానికి కావలసిన సిద్ధపాటు, ఆ ప్రత్యక్షతలో ప్రభువుతో మనమందరం పాల్గొవాలని భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీకా ద్వారా ప్రవచింపబడిన ఈ యొక్క ప్రవచనాన్ని బట్టి క్రీస్తు రాకడ ఆ దినాలలో వారు కనిపించారు. నేడు ఆయన వచ్చి మనకు రక్షణ ఇచ్చి, మన కొరకు ప్రాణం పెట్టి తండ్రి యొద్దకు చేర్చబడి తిరిగి ఆయన రాబోతున్నాడు. కాబట్టి తిరిగి రానయ్యన్న ప్రభు కొరకు ప్రతివారు తమను తామును సరిచేసుకుని, సిద్ధపరుచుకుని, వాక్యము చేత, ఆత్మ చేత, రక్షణానందములో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది ఆశీర్వాదకరము, దీవెనకరము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మీకా ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణను మేము కొనసాగించుటకు, నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన నిత్యరాజ్యాన్ని మేము పొందుటకు నీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టండి, లేవనెత్తండి. నా ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయా కూడికల కుటుంబాలను ప్రత్యేకపరిచి
నేటి దినము నాయన నీ జన్మను పురస్కరిస్తూ నీ రాకడ కొరకు ఎదురు చూచి నీ విశ్వాసులుగా, నీ ప్రజగా, నీ జనాంగంగా మేమందరం ఉండుటకు సార్వత్రిక సంఘం అంతటిని మీ ఆత్మచేత నింపి నడిపించమని, ఈ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న ప్రతి విశ్వాసి, కుటుంబము, సంఘము, వ్యక్తి ఆ రక్షణానుభవంలో కొనసాగుటకు, ఆ మహిమ కలిగిన మేఘముతో నీతో జీవించుటకు అట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ వరల్డ్. థ్యాంక్ యూ.